అవునమ్మా, నా కూతుళ్ళు నా కళ్ళ ముందే ఉన్నారు. కానీ ఆ నిజం బయటికి చెప్పుకోలేను. ఈ అమ్మ ఒడిని కాపాడుకోలేను. నా తలరాత చూసావా చైత్ర? అటు అమ్మలా నా పిల్లలకి దగ్గర కాలేకపోయాను. ఇప్పుడు నాకమ్మ లాంటిదైనా ఈ అమ్మ ఒడికి దూరం అయిపోతున్నాను. లేదమ్మా, ఈ అమ్మ ఒడి మీకు ఎప్పటికీ దూరం కాదు. అలా అని ఆశపడమంటావా? కాదమ్మా, నిజమే చెప్తున్నాను. మీ పిల్లల్ని మీ వారసులుగా కోర్టులో హాజరుపరిచి ఈ అమ్మఒడిని మీ సొంతం చేసుకుంటారు. అలా చెయ్యాలంటే నా కూతుళ్ళు రావాలి కదా. దాంతో అమ్మఒడి మీదైపోతుంది. వద్దమ్మా, వద్దు. ఆ హంస చాలా ప్రమాదకరమైన మనిషి. మీరే నాకు కూతుళ్ళు అని అబద్ధం చెప్పినా
ఈ ఆస్తి తనకి దక్కకుండా పోతుందని ఎంతకైనా తెగించొచ్చు. మీకే ప్రమాదమైనా కలిగించొచ్చు. అది నాకిష్టం లేదు. వద్దు. అమ్మా, అలాంటిదేం జరగదమ్మా. ఈ అమ్మ ఒడి మాకు ఎంతో చేసింది. మాకు ఆశ్రయం ఇవ్వడమే కాదు, అమ్మలాంటి మిమ్మల్ని, మా అమ్మని దగ్గర చేసింది. అందుకోసం మేము రుణం తీర్చుకోవాలి కదా. అందుకే నేను చెప్పినట్టు చేయండి. అది కాదమ్మా. ఆ హంస నన్ను జైలుకి పంపించడానికి వెనుకాడలేదు. అలాంటిది మిమ్మల్ని ఏం చేస్తుందోనని కంగారుగా ఉంది. పైగా ఈ నిర్ణయం మహికి నచ్చకపోవచ్చు. దానివల్ల మీ ఇద్దరికి గొడవలు రావచ్చు. అందుకే ఈ ఆలోచన వద్దు. వద్దు చైత్ర, వద్దు. అమ్మా, అది ఈ పరిస్థితుల్లో ఇంతకంటే వేరే మార్గం లేదు. నన్ను నమ్మండి. మనం మంచి కోసం చేస్తున్న పని ఖచ్చితంగా మనకి మంచి చేస్తుంది. మీరు ఇంకేం ఆలోచించకుండా లాయర్ గారిని పిలిపించి అన్ని వివరాలు చెప్పి డాక్యుమెంట్స్ రెడీ చేయించండి. నేను మహి మీ కూతుళ్ళలాగా కోర్టుకు వస్తాం. మన అమ్మ ఒడిని మనం దక్కించుకుందాం. మీరు ఇంకేం ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి. నా కూతురే నాకు అండగా నిలబడి నా ఆశల్ని కూలిపోకుండా నిలబెడుతుంది. అంతకంటే నాకు ఇంకేం కావాలి? చాలా. నమస్కారం మేడం. రండి లాయర్ గారు, కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. టీ, కాఫీ? నో థ్యాంక్స్ మేడం. చెప్పండి, ఏ పని మీద వచ్చారు? కేసు మనకి ఫేవర్ గానే ఉంది కదా? నిన్నటి వరకు ఉన్నింది మేడం. నిన్నటి వరకు ఉండడం అంటే వాట్ డు యు మీన్? సీతారత్నం గారి తరువాత ఆ ప్రాపర్టీని టేక్ఓవర్ చేసే వారసులు లేకపోతే ఆ ప్రాపర్టీ మనకే చెందుతుందని మీకు తెలిసిందే కదా మేడం. ఎస్, ఐ నో. ఆ సీతారత్నం కూతుళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఎవ్వరికీ తెలీదు. ఇక వాళ్ళిక్కడికి వచ్చే ఛాన్స్ అస్సలు లేదు. అదే కదా మన ఫేవర్ థింగ్. మన అంచనా తప్పైంది మేడం. సీతారత్నం గారి కూతుర్లు వచ్చేశారు. నో నో నో, అలా జరగడానికి వీల్లేదు. కానీ అలానే జరిగింది మేడం. ఇక తన కూతుర్లు రారు. ఆ పాయింట్ మీద పిటిషన్ వేద్దాం అనుకుంటుండగానే సడన్ గా తన కూతుర్లు వచ్చేశారని న్యూస్ తెలిసింది మేడం. మొన్నటిదాకా ఎక్కడున్నారో, ఏమైపోయారో, అసలు ఉన్నారో లేదో అనుకుంటున్న తన కూతుళ్ళు ఆల్ ఆఫ్ సడన్ గా ఎలా వచ్చారు? నాకు అదే అర్థం కావట్లేదు మేడం. ఆ డౌట్తోనే తెలిసిన ఇన్ఫార్మర్ని కూడా ఎంక్వైరీ చేయమని చెప్పాను. నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అని చెప్పారు. లేదు, ఎక్కడో ఏదో తిరకాసుంది. మేబీ ఆస్తి చేజారిపోకూడదని ఆ సీతారత్నమే ఎవరో అమాయకులను తీసుకొచ్చి తన కూతుళ్లుగా పోర్ట్రేట్ చేసుండొచ్చు. ఖచ్చితంగా మనల్ని దెబ్బతీయడానికి ఆ సీతారత్నం వేసిన ప్లాన్ అయ్యుంటుంది. కావచ్చు,
కానీ వాళ్ళని వారసులుగా కోర్టుకు చూపిస్తే మనం ఇరకాటంలో పడిపోతాం కదా మేడం. ఇల్లు అలగ్గానే పండగైపోదు. ఎవరినో తీసుకొచ్చి కూతుళ్ళు వారసులు అనగానే సరిపోదుగా. కోర్టుకి నిజాల కన్నా సాక్ష్యాలు కావాలి. అంటే వాళ్ళు తన కూతుళ్ళుగా నిరూపించాలి. అదంత ఈజీ కాదు. మీకు తెలియందే ఉంది మేడం, ఇప్పుడున్న టెక్నాలజీతో ఇలాంటివి ప్రూవ్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. మనం ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండడం కూడా అంత మంచిది కాదు మేడం. అఫ్ కోర్స్, బట్ నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను, వాళ్ళు సీతారత్నం కూతుళ్ళు అయ్యుండరు. ఆలోచిస్తుంటే ఇది మనకొక ప్లస్ పాయింటే అనిపిస్తుంది. ఎందుకంటే తనెలాగో వాళ్లే తన కూతుళ్ళని ప్రూవ్ చేయలేదు. ప్రూవ్ చెయ్యాలనుకున్నా మనం చేయనివ్వం. సో తప్పుడు ఉద్దేశంతో కోర్టుని మోసం చేయాలని చూసిందని కేసు సీతారత్నం మెడకే చుట్టుకుంటుంది. దాట్స్ ఇట్. ఎస్, మీరు చెప్పినట్టుగా కూడా జరిగే అవకాశం ఉంది మేడం. జరిగే అవకాశం ఏంటి, అలాగే జరిగేలా చూస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ సీతారత్నం డ్రామా కూతుళ్ళెవరో నేను తెలుసుకోవాలి. ఫోటోస్ తెప్పించమంటారా మేడం? అక్కర్లేదు, నేనే స్వయంగా వెళ్ళి చూస్తాను. ఓకే మేడం, బట్ బీ కేర్ఫుల్. నేనా? నాకు జాగ్రత్త చెప్తున్నారా? ఎవరిని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. వంటలు వండుకునే ఓ మిడిల్ క్లాస్ నార్మల్ లేడీకి అన్ని తెలివితేటలుంటే, నెంబర్ 1 బిజినెస్ ఉమెన్ అయిన ఈ హంసకి ఇంకెన్ని తెలివితేటలుండాలి? నాతో మైండ్ గేమ్స్ ఆడితే ఎలా ఉంటుందో ఆ సీతారత్నంకి తెలిసేలా చేస్తాను. వెళ్ళొస్తాను మేడం. అక్క, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? మనమేంటి, ఆ సీతారత్నం కూతుర్లు మనడం ఏంటి, అది కూడా కోర్టులో? నువ్వేం కంగారు పడక మహి, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. ఏంటక్క నువ్వు చూసుకునేది? నీకు పిచ్చి పట్టింది. కాదు కాదు, నిన్ను ఆ సీతారత్నం కంప్లీట్ గా తన మాయలో పడేసుకుంది. నిజం చెప్పు, ఇది నీకొచ్చిన ఆలోచన కాదు కదా? ఆ సీతారత్నమే ఈ ప్లాన్ వేసింది కదా? లేదు మహి, అమ్మ వద్దనే చెప్పింది. ఈ ఆలోచన అంతా నాదే. మనం అమ్మ ఒడిని దక్కించుకోవాలంటే ఇదొక్కటే మార్గమే. నీకు అమ్మ ఒడి మాత్రమే కనిపిస్తుంది, నాకు దీనివల్ల వచ్చే సమస్యలు కనిపిస్తున్నాయి. ఏ సమస్యలు వచ్చినా ఎదుర్కొందాం మహి. అలాగే లాయర్ గారు, వివరాలన్నీ పంపిస్తాను. ఉంటానండి. కంగ్రాచులేషన్ సీతారత్నం. నిన్ను వదిలేసి వెళ్లిపోయిన నీ కూతుళ్ళు తిరిగొచ్చారంట కదా, అందుకే శుభాకాంక్షలు చెప్తున్నాను. చాలా సంతోషం. అవును, ఇన్నేళ్లుగా రాని నీ కూతుళ్ళు సడన్ గా కోర్ట్ హియరింగ్ కి అడ్డమైన వాటిని, అనవసరమైన వాటిని ఇతరుల నుంచి లాక్కోవడం, కొనుక్కోవడం నీకలవాటేమో గాని బంధాలు కొనుక్కునేంత దీనస్థితికి
నేను దిగజారలేదు. మాటకి మాట బాగానే ఇస్తున్నావే. కూతుళ్ళు వచ్చేసరికి అంత ధైర్యం వచ్చేసిందా? ఏది నీ ధైర్యాన్ని ఒకసారి బయటికి రమ్మను, కళ్ళారా చూస్తాను. ఎదుటి వాళ్ల బలాన్ని ధైర్యాన్ని చూడాలనుకోవడం నీకు చాలా సరదా అనుకుంటా, కానీ నీకు చూపించాల్సిన అవసరం నాకు లేదు. శుభాకాంక్షలు చెప్పావు కదా, ఇక వెళ్ళు. నా ధైర్యం ఏంటో కోర్టులో చూద్దుగాని. ఏ నీ గుట్టు బయటపడిపోతుందని భయమా, లేక కూతుళ్ళొచ్చారన్నది అబద్ధం? నిన్నటి వరకు అనాథలని చెప్పుకున్న మీరు ఇప్పటికిప్పుడు ఈ సీతారత్నం కూతుళ్ళు అయిపోయారా? మీరిక్కడికి ఎలా వచ్చారో, ఎవరు షెల్టర్ ఇచ్చారో, దేనికోసం వచ్చారో నాకు తెలియదు అనుకుంటున్నారా? ఎవరిని మోసం చేద్దామని నాటకం. ఇందులో మోసమే ఉంది మేడం. ఎన్ని రోజులుగా ఆవిడ తన కూతుళ్ళ కోసం వెతుకుతున్నట్టే మేము మా అమ్మ కోసం వెతికాం. ఒకరి ఆనవాళ్ళు ఒకరికి తెలియక ఒకరినొకరం గుర్తించలేకపోయాం. కానీ దేవుడి దయ వల్ల తనే మా అమ్మ అని తెలుసుకోగలిగాం. ఇందులో ఎలాంటి మోసము నాటకము లేదు మేడం. వావ్, ఎంత అందంగా ఒక అబద్ధాన్ని కథలా అల్లేసారే. మీ కథలు నమ్మడానికి నేనేం వెర్రిదాన్ని కాదు. మీరు నా కళ్ళ ముందే కథలల్లి నాటకాలు ఆడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానని అనుకోవద్దు. ఈ హంస అంటే ఏంటో నీకు పూర్తిగా తెలీదు. నాతో వైరం పెట్టుకున్నందుకే ఈ సీతారత్నాన్ని జైలు వరకు వెళ్లేలా చేశాను. నేను పొందాలనుకుంటున్న దానికి అడ్డొస్తున్న ఈ సీతారత్నానికి సపోర్టుగా నిలబడ్డ నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఎందుకిలా చేశానా అని
నువ్వు కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను. హంస